హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా కమ్మగా ఉండే అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోలా సన్నకార పూసని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు స్నాక్స్ కట్టించడానికి, ఇప్పుడైతే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్నాక్స్ బాక్స్లో కట్టించడానికి, లేదంటే టీ టైమ్ స్నాక్ కూడా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టుకున్నారంటే 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చండి. క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే సన్నకార పూసను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు దాకా అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలి. 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1/2 కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. ఇలా బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకు సన్నకార పూస క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇక్కడ 1 టీ స్పూన్ దాకా వాము నూనెని ఇలా పొడి ఇలాగా చేసుకొని వేసుకున్నానండి. ఎందుకంటే సన్నకార పూస నుంచి మనకు ఇలా వేసుకుంటే రాదండి, దాంట్లో మధ్యలో ఇరుక్కుంటుంది కాబట్టి ఇలా పౌడర్ చేసి వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. కారం ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే బియ్యపిండి వేయకుండా దీంట్లో 2 కప్పులు లేదంటే కప్పున్నర వరకు మనం శనగపిండితో అయినా చేసుకోవచ్చండి. స్వీట్ షాప్లో అయితే అచ్చం శనగపిండితో చేస్తారండి. నేనైతే ఇక్కడ కాస్త బియ్యపిండి కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో వేడి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేస్తే మనకు అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో కారపూస అదే టేస్ట్ వస్తుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి మనం వాటర్ ఎక్కువ వేసుకుంటే పిండి పలచగా అయిపోతుంది. చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ కావాలంటారండి. అంత మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, పిండిని ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను సన్నకార పూస తీసుకున్నానండి. ఇలా జంతికల గొట్టం తీసుకొని దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు దీంట్లో పిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పిండి వేసుకొని ముందుగా నేను స్టవ్ మీద ఆయిల్ని బాగా వేడి చేసుకున్నానండి. ఇలా జంతికల గొట్టంలో పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మూత పెట్టేసి మనము సన్నకార పూసను వేసుకోవాలి. మిగతా పిండిని తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ ముందే పెట్టుకున్నాం కదండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. 2 వైపులా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 కారపూస వేసుకోవాలండి. ఇదే విధంగా 1 by 1 వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండితో కూడా ఇలా కారపూసని వేసుకోవాలండి. ఇలా చాలా ఈజీగా సింపుల్గా అచ్చం స్వీట్ షాప్లో చేసుకునే కారపూస మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా 1 by 1 ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కారపూసని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా మనం ఒక పిడికెడు దాకా కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కరివేపాకు ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల కారపూస టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. అంత క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దలైనా ఇలా చేసి పెడితే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి. అంత క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తుందండి. చాలా సింపుల్గా స్నాక్స్ బాక్స్లో లేదంటే టీ టైమ్ స్నాక్ కూడా చేసుకొని కమ్మగా తినేయచ్చండి.
చాలా ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.